హలో అండి. ఇది ఈ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా హృదయము బాధతో ఈ లైవ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లో కానీ న్యూస్లో కానీ తిరుపతిలో టోకెన్స్ దగ్గర జరిగిన ఇదిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా. సో ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాను, ఎన్ని ప్రభుత్వాలు రాని వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ ప్రజలు మీకు ఓటేసి గెలిపించిన ప్రజలు మటుకు ఇలాగే చచ్చిపోతూనే ఉంటారు. మీ యొక్క సభల్లో చచ్చిపోతూ ఉంటారు, లేకపోతే ఒక నిర్మల మనసుతో దేవుని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి ధోరణి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. సో లాస్ట్ 2 months బ్యాక్ నేను వెళ్తే ఒక బీభత్సమైన క్యూ అనమాట. దానికి కూడా టోకన్స్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 3-2 కల్లా నిద్ర కూడా లేకుండా అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. కోకోలలుగా జనాభా టోకెన్స్ కోసం. ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకన్న స్వామిని చూడడానికి కూడా టికెట్లు అక్కడ టోకెన్స్ తీసుకోవడం కోసం ఉండి వేచి కుక్కల్లాగా కాసుకొని మనిషి ప్రాణాలు కూడా పోగొట్టి దేవుని చూడాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఇది చాలా హృదయం బాధతో చెప్తున్న మాటలు ఇవి. వైఎస్ఆర్సీపీ రేపు పొద్దుని కాసుకొని ఉంటారు అనమాట. మాటలు అంటారు. ఎస్, చేతగాని ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతున్నా ఇవాళ. టోకెన్స్ దేనికి సార్? దేవుణ్ణి చూడడానికి కూడా ఒక నిస్వార్థంగా భక్తులు సేవించుకోవడం కోసం కూడా టోకెన్స్ కావాలా? టోకెన్స్ అని పెట్టి ఎంతమంది సార్ అక్కడ? మీకు కళ్ళు కనిపించట్లేదా? మీరేం వీఐపీ దర్శనాలకు వెళ్తారు, మిగతా మాలాంటి ప్రజలు టోకెన్స్ లోకి అక్కడ ముష్టిలాగా అడుక్కొని పోవాలా? ప్రాణాలు తొక్కి స్లాట్లో ప్రాణాలు పోగొట్టుకోవాలా? మేము ఓట్లేస్తే మీరు గెలిచారు, ఈరోజు ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎంలు అయ్యారు, కానీ మీకు మటుకు వీఐపీ దర్శనము. మేము ఓట్లు వేసిన వాళ్ళు మేము మటుకు తొక్కి స్లాట్లో పడి చావాలనా? లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకే ఊపిరి రాలేదు. సో అందరి ప్రాణాలు ఇంతే కదా. మీ ప్రాణాలు మటుకు బాగా భద్రంగా ఉండాలి. మీకైతే మోడీ దగ్గర నుంచి ఇది రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే మోడీ దగ్గర నుంచి క్యాన్వాళ్ళు, సెక్యూరిటీలు, ఆ చుట్టుపక్కల గన్నులు, మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మాకు మటుకు ఏమీ ఉండదు. అట్లీస్ట్ మాకు ఏ భద్రత కల్పించకపోయినా ఓకే పర్వాలేదు, అట్లీస్ట్ దేవుని దర్శనం చేయడానికి కూడా మరి ఇంత ఇదిగా నీచంగానా? మీకు తెలీదా? మీరు చూడట్లేదా? మీకు తెలీదా? మేము ఆ రోజు తొక్కిస్లాట్లలో 3 చిన్న బిడ్డలను పెట్టుకొని నేను మా వారు పోలేక ఇంకెనుక్కొచ్చేసినాం. ఊపిరాడలేదు మాకే. ఊపిరాడుకున్నామంటే అట్లే కొండ ఎక్కుకుంటూ నడుచుకుంటూ పోయి అక్కడ ఏదో ఒకటి టికెట్లు తీసుకొని వేరే వాళ్ళు ఎవరిని అడుక్కొని డబ్బులు వేయించుకొని అక్కడ దర్శనం చేయించుకొని వచ్చినాం. అందరూ ఉండేవాళ్ళు ఉండాలి కదా, అందరూ డబ్బు ఉండేవాళ్లే ఉండాలి కదా. మీకు మటుకు వీఐపీ దర్శనాలు, మళ్ళీ రికమెండేషన్స్ ఎమ్మెల్యే తరపున, ఎంపీ తరపున, వాళ్ళ బంధువులకి. ఏం ప్రజలు మనుషులు కాదా? మనుషులు కాదా అంట. వాళ్ళకి మటుకు దేవుడు చూడాలని మనసులు ఉండదా? టోకెన్స్ ఏంటి సార్? టోకెన్స్ దేవుడు దర్శించుకోవడానికి టోకెన్స్. పోనీ అట్లన్నా ఏమన్నా ఇన్ని టోకెన్స్ పెట్టి డబ్బులు కట్టి దేవుడు హుండీలో ఏమన్నా ఉపయోగిస్తున్నారంటే అయినప్పటికీ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు అప్పుల్లోనే ఉంటుంది. అదేమంటే నీకేం తెలుసు మాట్లాడుతున్నావు అంటారు. ఏం తెలియాలి? వంటింట్లో వంట చేసి ఆడడానికి గృహిణికి ప్రతి ఒక్కటి తెలుసు. అందరు పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద తెలిసినట్టు బిల్డప్లు ఇస్తారు, ఏమో తెలిసినట్టు. ఒకసారి టోకెన్స్ లో మీరందరూ నిలబడితే, ముఖ్యమంత్రులు సహా నిలబడితే అప్పుడు తెలుస్తుంది ప్రజలు ఎంత బాధపడుతున్నారు, దేవుని చూడడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. నిలబడతారు పోయి మీరు? సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు పోయి నిలబడతారా టోకెన్స్ తీసుకోవడానికి? మీకైతే ఒక న్యాయం, ప్రజలకైతే ఒక న్యాయమా? అక్కడ ఊపిరాగి ప్రాణాలు చచ్చిపోతున్నాయి సార్. కళ్ళతో చూస్తుంటే బాధేస్తుంది. ఏడుకొండల స్వామి వెంకన్న స్వామి పైన ఉన్నాడే, ఆయన చూడడానికి కూడా టోకెన్స్ కొని డబ్బులతో కనిపోవాలా? ఒకరికొకరు తొక్కిసలాట్లాడుకొని ఊపిరాడక నేను అనుభవించాను ఆ బాధ. ఆ బాధ వస్తుంది బయటికి. మనకి ఎలాంటి ఇదిలో బతుకుతున్నాము అని అంటే, నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను కాదు, ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రజల గురించి కూడా ఆలోచించండి. వాళ్ళేం మీకు 3 పూట్ల అన్నం మీరు 3 పూట్ల అన్నం పెట్టమని చెప్పలేదు, ఏమి చెయ్యట్లా. మీరు అన్ని ఇస్తున్నారు, ఓకే. పవిత్రంగా దేవుని దర్శించుకోవడం కోసం ఫ్రీగా వెళ్ళడానికి ఎందుకు ఇన్ని ఇది పడుతున్నారు? టోకెన్సా? నాకు తెలుసో తెలియకో నేను మాట్లాడుతున్నా. టోకెన్సా? అక్కడ పోయి నీ ప్రాణాలు సార్, ప్రాణాలు అక్కడ కోల్పోయి ఉండేది. నేను అనుభవించాను ఆల్రెడీ.
పోయి వెనక్కి వచ్చేసిన మా వల్ల కాలేదు. చిన్న చిన్న బిడ్డలు ఒకరి మీద ఒకరు పడి అసలు మీ పైన నడుచుకుంటూ వెళ్తున్నారు టోకెన్స్ కోసం. ఎప్పుడు చూడలేదా మీరు? అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి నిలబడితే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. డబ్బు డబ్బు డబ్బు, నిద్ర లేస్తే డబ్బు. ఏం చేసుకుంటారు పోయేటప్పుడు డబ్బు? పోనీ తిరుపతి వెంకన్న ఉండి రోజుకు నిండిపోతుంది కదా, లక్షల కోట్లు వస్తున్నాయి కదా, ఏం చేస్తున్నారు లక్షల కోట్లు? అయినప్పటికీ రాష్ట్రం ఇంకా దరిద్రంగా అప్పుల్లోనే ఉంటుంది. ఇన్ని కోట్ల అప్పులు, అన్ని కోట్ల అప్పులైనవి. మనిషి ప్రాణాలు పోయినా పట్టించుకోరు. నేను చూశాను ఆ క్యూలో నిలబడి దేవుడి దర్శనం కోసము 3 గంటలు, 4 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 20 గంటలు, 22 గంటలు వెయిట్ చేయాలి. అది ఎమ్మెల్యే ఎంపీ వస్తే, సీఎం గాని వస్తే డర్రని పోయి డర్రని చూపించుకొని వస్తారు. ఏమి అంట? సీఎంకి 2 కొమ్ములు వచ్చాయా? ఎమ్మెల్యేలకి 4 కొమ్ములు వచ్చాయా? ఎంపీలకి 5 కొమ్ములు వచ్చాయా? ఏమొచ్చాయి? ఏం మారింది? దిక్కుమాల సమాజాన్ని అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నా. అందరికి ఒకటే పెట్టండి, ఓట్లేసే ప్రజలకు ఒకటే దర్శనం పెట్టండి. మీలాంటి ముఖ్యమంత్రులకి, డిప్యూటీ సీఎంలకి అందరికీ కూడా ఒకటే దర్శనం పెట్టండి. ఎందుకు పెట్టరు? ఒక ఓటర్గా నేను అడుగుతున్నా, ఎందుకు పెట్టరు? మీరే మంచి ఏసీల్లో బాగా డబ్బులు సంపాదించుకుని మంచిగా ఉండొచ్చు. పక్కన మీకు ఓట్లు వేసిన వాళ్ళం మేము సంకనాకిచ్చిపోవాలా?